మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. ఎందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నాను నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మన జీవితంలో దేవుని నిర్ణయాన్ని తెలుసుకోవడం ఎలా, మన జీవితంలో దేవుని నిర్ణయాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే మీరు ఒక చిన్న విషయాన్ని కనుక ఇక్కడ గమనించినట్లయితే, ఈ మధ్య మన క్రీస్తు పరిచర్య ఛానల్లో ఈ ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య అవి కమెంట్ సెక్షన్లో నాకు పెద్దగా కనిపించడం ప్రియులారా. అది ఎందుకో మరి నాకు తెలియదు, కానీ ఒకవేళ కనుక మీరు ఆ అవసరతను మాకు పంచుకోవడం ఇష్టం లేకపోయినా, లేదంటే ఆ ఒక అవసరత ఏదైతే ఉందో మాకు ఆ కమెంట్ రూపంలో పెట్టడం మర్చిపోయినా సరే, నేను ఒకసారి మీకు అందరూ గుర్తు చేస్తున్నాను. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నప్పటికీ అవన్నీ మీరు మాకు తెలియజేసిన ఎడల మేమందరం ప్రార్థించి, మానకు తప్పక ప్రార్థించి తప్పకుండా ఆ ఒక విజ్ఞాపనని ప్రభు పాదాల చెంత పెడతాం పిల్లరా. తప్పకుండా ప్రభు మీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనకి, ప్రతి ఒక్క మొరకి జవాబును అనుగ్రహిస్తాడని నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విషయాన్ని మీ అందరూ మనసులో ఉంచుకోండి. మీ ఇండివిజువల్ జీవితంలో కూడా మీ యొక్క పరిస్థితుల ద్వారా, ఏ పరిస్థితుల ద్వారా మీరు బాధపడుతున్నారో, భయపడుతున్నారో, దిగులు పడుతున్నారో, దేవుని గురించి మరింత తెలుసుకోవాలని ఇష్టం లేకుండా తిరుగుతున్న వాళ్ళు అయినప్పటికీ సరే, దేవుడు అంటే ఒక నిజమైన మార్గం. ఆ మార్గంలో మనం నడిచిన ఎడల మన కుటుంబానికి, మనకు ఆశీర్వాదం ఉంటుంది తప్ప నష్టం ఉండేది ఏం ఉండదు. అయితే చాలా మంది చెప్తారు, అయితే దేవుళ్ళలోకి వస్తే మాకు శ్రమలే కానీ దేవుళ్ళలోకి వస్తే మాకు సొంతగా కలిగింది ఏం లేదు అని. అయితే దేవుడు మన కోసం ఏర్పరిచి ఉన్న విషయాలు ఏంటి అని గనక మనం పరిశీలించినట్లయితే, వాటి తెలుసుకోవాలి అన్న ఒక ఆతృతతో మనం చేసే కొన్ని పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని పెంచుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తం, దేవుని నిర్ణయం మన జీవితంలో ఏమై ఉంది అనేది ఆ ఒక విషయాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేయండి. అంతేకాని దేవుడు లేదంటే దేవుని మార్గంలో గనక మనం వెళ్ళినప్పటికీ మాకు కష్టాలు, శ్రమలు అని భ్రమపడద్దు. ఈ ఒక విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను వచ్చాను. అదే ఆలస్యం చేయకుండా వాక్యాంశంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే, మన జీవితంలో దేవుని నిర్ణయాన్ని తెలుసుకోవడం ఎలా కదా ప్రియులారా. అయితే వివరణ ఇవ్వకుండా వాక్యంలోకి మనం వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం గనక మనం చదువుకున్నట్లయితే, దాంట్లో స్పష్టంగా పౌలు భక్తుడు లిఖింపబడి ఉన్నాడు. దాంట్లో ఏంటంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఈ యొక్క మాటని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. దేవుని నిర్ణయం మన జీవితంలో మొట్టమొదట ఎలా ఫలిస్తుంది అన్న ఒక విషయం కనుక మనం తెలిసినట్లయితే, ఇక్కడ పౌలు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. అయితే మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మొట్టమొదట యాంగ్జైటీ ఎలా ఫీల్ అవుతాం అంటే ఆతృత. దేవునిలో జీవించే ప్రతి ఒక్కరికి ఈ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే, మన జీవితం మనకు తగినట్లు ఉండాలని మనం అనుకుంటాం. కొన్నిసార్లు అది కుదరదు. దేవుని నిర్ణయం మన నిర్ణయానికి చాలా వ్యత్యాసత కనపరుస్తుంది. అంటే మన నిర్ణయం ఏదైతే ఉందో అది మన డౌన్ఫాల్కి ఏదన్నా ఉపయోగపడచ్చు. అంటే మనం నాశనం అయ్యేదానికి ఉపయోగపడుతుందేమో మన నిర్ణయం. మనం పడిపోవడానికి, దేవుళ్ళో మనం తగ్గిపోవడానికి, దేవుని విడిచిపెట్టేదానికి మన నిర్ణయం అపవాది అందించేడేమో అని మనం అనుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చేసే పని ఏంటంటే, మన నిర్ణయం తప్ప ఉప్ప అన్న ఒక విషయాన్ని మనం పరిశీలించేదానికి ప్రయత్నం చేయం. అదే మనం చేసే మన జీవితంలో మొట్టమొదటి తప్పు. ఆ తప్పు వల్ల దేవుని నిర్ణయాన్ని, దేవుని చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకోకపోవడానికి అది కారణంగా మారింది. ఈ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే రెండో విషయం మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, అయితే దేవుని చిత్తాన్ని, దేవుని నిర్ణయాన్ని మన జీవితంలో ఎలా మనం తెలుసుకోవాలి అన్న ఒక విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, దీనికి వివరణ వచ్చి దేవునితో సమయం గడపడం, దేవునితో మనం నడవడం, దేవునితో మాట్లాడడం, దేవునికి
మన ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్క నిర్ణయాన్ని, మన జీవితంలో తీసుకుపోయే నిర్ణయాన్ని దేవునితో పంచుకున్నప్పుడు ఆయన నిర్ణయం ఏంటో మనకు తెలిసేదానికి ప్రయత్నం చేసిన వారు మనం అవుతాం ప్రియులారా. అంటే ఆయన చిత్తం మన జీవితంలో ఏమై ఉంది అన్న ఒక మాట గనక మనం వచ్చినట్లయితే, దేవుడు ప్రతి ఒక్కరి యందు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చేదానికి చూస్తాడు. అయితే దీంట్లో అడ్డం పడేది ఎవరు అని అంటే అపవాది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. అయితే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట కూడా అదే అన్న. దీనికి ఈ యొక్క వాక్యానికి దేవుని చిత్తం మన జీవితంలో తెలుసుకోవాలి అన్న ఒక అంశానికి తేడా ఏంటి అని మీరు నన్ను అడిగినట్లయితే, లేదంటే సంబంధం ఏంటి అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే ప్రియులారా గమనించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పౌలు భక్తుడు గారు మనను ఒక విషయమును గూర్చి బ్రతిమాలుకొనుచున్నాడు. ఆ ఒక విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఏ విషయం గురించి బ్రతిమాలుకొనుచున్నాడు? బ్రతిమాలుకునే అవసరం ఆయనకి ఏముంది? రాబోయే తరాలకి ఈ వాక్యాన్ని అందించిన పౌలు భక్తుడు గారు అనేక సందర్భాల్లో ఈ బ్రతిమాలుకొనుచున్నాను అన్న ఒక మాట మనతో చెప్పినట్లే మనం భావించాలి. అదే ఒక్క భావనతో ఇక్కడ రాస్తున్నటువంటి విషయం ఏంటంటే, బ్రతిమాలుకొనుచున్నాను. ఎందుకు బ్రతిమాలుకొనుచున్నాడు అంటే, ఆయన సజీవ యాగముగా, జాగ్రత్తగా వాక్యం వినేదానికి ప్రయత్నం చేయండి. ఆయన తన జీవితంలో సజీవ యాగముగా తన శరీరమును దేవునికి సమర్పించుకొని యుక్తమైన సేవ చేశాడు. కాబట్టి యుక్తమైన సేవ అంటే యుక్తం అంటే ఏంటి అని కనుక నన్ను అడిగినట్లయితే, సరైనది అనుకోండి, సరైనది, స్పష్టత కలిగి ఉండేది, నిజమైనది, మంచిది, ఇవన్నీ సరైన విషయంలోకి వస్తాయి. అంటే యుక్తమైన సేవ, సజీవ యాగముగా తన శరీరమును దేవునికి సమర్పించుకొని సేవ చేశాడు. యుక్తమైన సేవ. ఎవరు? పౌలు భక్తుడు గారు. పౌలు భక్తుడు గారు తన జీవితంలో చేసిన సేవ ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే పరిశుద్ధ గ్రంథము తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పౌలు భక్తుడు గారు రాసిన ప్రతి లేఖనము తెలుసు. ప్రతి ఒక్కరికి ప్రతి పత్రిక తెలుసు. అంటే ఆయన రాసిన ప్రతి పుస్తకం కూడా అందరికీ తెలుసుండే పుస్తకాలు. దీంట్లో బ్రతిమాలుకొనుచున్న అవకాశం ఎందుకు కలిగిందనంటే, పౌలు భక్తుడు గారికి ఆయన బ్రతికినట్లుగా మనల్ని బ్రతకమని ఒకసారి చెప్తాడు. అంటే నన్ను పోలు నడుచుకోండి. ఎందుకు ఆయన పోలు ఎందుకు నడుచుకోమన్నాడు? ఆయన క్రీస్తుని పోలు నడుచుకున్నాడు కాబట్టి, క్రీస్తు చెప్పిన మార్గంలో ఆయన నడిచాడు కాబట్టి. అంటే దేవుని చిత్తాన్ని ఆయన జీవితంలో ఆయన అంగీకరించాడు. దేవుని చిత్తాన్ని తన జీవితంలో ఆయన పొందుకోవాలనుకున్నాడు, తెలుసుకోవాలనుకున్నాడు. దేవుని చిత్తం ఆయన జీవితంలో సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? సజీవ యాగముగా శరీరాలను సమర్పించుకొని యుక్తమైన సేవ చేయాలి. ఇక్కడ మనకు అదే రాస్తుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఈ యుక్తమైన సేవ దేవునికి అనుకూలమైనది. మనం జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని. యుక్తమైన సేవ చేశారు పౌలు భక్తుడు గారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దీన్ని బట్టి బ్రతిమాలుకొనుచున్నాను అన్న మాట కూడా వచ్చింది అక్కడ. ఆయన మనల్ని బ్రతిమాలుకోవాలి అన్న ఒక అవసరం ఏంటి? లేదు కదా. దేవుణ్ణిలో జీవిస్తే మంచి ఎవరికి కలుగుతుంది? మనకే. దేవుణ్ణిలో జీవిస్తే మంచి బాటలో ఎవరు నడుస్తాం? మనమే. దేవుణ్ణిలో జీవిస్తే ఆశీర్వాదం ఎవరు కలుగుతుంది? మనకే. అది మనం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే పిల్లారా, వాక్యాన్ని పక్కన పెట్టేటైతే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడు అని అనుకుంటాం కదా ప్రార్థనలో. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన చిత్తం మనకు చెప్పేది 1 రోజు 2 రోజులు లేదంటే 1 నెల లేట్ అయింది అనుకోండి, బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం. ఒకవేళ ప్రార్థన చేసిన యేసు రమ్ము స్వామి ఆమెన్, ఇంతే, ఇంతకు మించి చేయం ప్రార్థన. ఎందుకంటే లేట్ అవుతుంది కదా, వస్తుందో రాదో తెలియదు. నీ నిర్ణయం తీసేసుకుంటావు ఇక్కడ నువ్వు. అంటే ఏంటంటే దేవుని చిత్తం, దేవుని నిర్ణయం కోసం ఎదురు చూడని వారిగా ఈరోజు మనం మన జీవితాల్లో జీవిస్తున్నాం. దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి వారిగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నాం ఈరోజు.
ఈ రోజు వాక్యం కూడా అందుకే, దేవుని చిత్తాన్ని మనం ఎరగనటువంటి వారంగా ఉన్నాం కాబట్టి దేవుని చిత్తాన్ని, నిర్ణయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఆయన తన చిత్తాన్ని, నిర్ణయాన్ని ఎలా సఫల చేస్తాడు మన జీవితంలో, ఎలా ఫలింపు చేస్తాడు మన జీవితంలో అన్న ఒక విషయం మనకు మొట్టమొదట తెలియాలి. ఎటువంటి యుక్తమైన సేవ చేశాడంట పౌలు భక్తుడు గారు? యుక్తమైన సేవ, సజీవ యాగముగా శరీరాలను సమర్పించుకొని. ఎంత అద్భుతమైన మాట చూడండి, సజీవ యాగముగా. సజీవం, జీవం. దేవునిలో బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక మాట తెలియాలి, సజీవం అనేది. ఎందుకంటే నిత్య జీవం అనుగ్రహించుకోవాలి, నిత్య జీవం మా జీవితంలో మాకు అనుగ్రహింపబడాలి అన్న ఆశ కలిగి ఉన్న ప్రతి ప్రాణమును కూడా తృప్తిపరిచే దేవుడు ఆయన. నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు అనుకోండి. మనం వినాల్సింది వినాలి. మనం వాక్యాన్ని వినకుండా బైబిల్ చదువుకుంటుంటే ఈ జీవం అనే మాట తెలియదు, సజీవ యాగముగా అన్న మాటకి అర్థం తెలియదు. ఎందుకంటే పౌలు భక్తుడు గారు వివరించే ఒక విషయం ఏంటంటే బతిమాలుకొని వివరిస్తున్నాడు. ఆయనకు అవసరం లేదు కదా, ఆయనకు అవసరం ఎందుకు? ఆయనకి వచ్చే తరాలకి ఎవరో తెలియదు, చదివే వాళ్ళు ఎవరో తెలియదు, రాసేవాళ్ళు ఎవరో తెలియదు, ఎవరు వింటారో తెలియదు. అలాంటప్పుడు పౌలు భక్తుడు గారు బతిమాలుకొనుచున్న అవకాశం ఎందుకు? అంత అవసరం ఏముంది ఆయనకి? అవసరం లేదు కదా. అక్కడ అవకాశాన్ని కల్పించాడు ఆయన, దేవునితో మాట్లాడేదానికి డైరెక్ట్ గా అవకాశాన్ని కల్పించాడు? లేదు. ఆయన చెప్తున్నాడు, ఆయన జీవితంలో జరిగిన సందర్భాన్ని చెప్తున్నాడు, ఆయన జీవితంలో జరిగిన అద్భుత కార్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. సజీవ యాగముగా మన శరీరములను దేవునికి అర్పించుకునే ఎడలా యుక్తమైన సేవ చేసిన వల్ల మన జీవితాల్లో మనం అవుతాం. ఇక్కడ పౌలు భక్తుడు గారు తన జీవితంలో సజీవ యాగముగా తన శరీరమును దేవునికి అర్పించుకున్నాడు కనుకే ఈ రోజు మన జీవితంలో మనకు అందగా ఈ పరిశుద్ధ గ్రంథం అనుగ్రహింపబడింది. మనకు యుక్తమైన సేవ, సరైన రీతిలో సేవ చేశాడు ఆయన. ప్రచురింపజేశాడు, దేవుణ్ణి ప్రవచించాడు, సువార్త ప్రకటించాడు ఆయన సరైన దారిలో. అంటే మనకి ఇక్కడ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, మీ అందరికీ సరైన దారిలో దేవుణ్ణి తెలుసుకోవడమే, దేవుని చిత్తాన్ని, నిర్ణయాన్ని మన జీవితంలో తెలుసుకోవడము, సరైనది చేయడం, సరైన పని చేయడం, సరైన మాట మాట్లాడడం, సరైన దారిలో నడవడం, సరైన యుక్తమైన సేవ చేయడం, సరైన రీతిలో ధర్మశాస్త్రాన్ని అనుసరించడం. ఇక్కడ ఒక వాక్యం కూడా ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే సరిపోదు, పరిశుద్ధ గ్రంథం చదివితే నీకు నిత్య జీవం అనుగ్రహింపబడదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు, అధ్యాయాలు, వచనాలు చదివితే నీకు ఆ రక్షణ అనుగ్రహింపబడదు. దాని ప్రకారం దాన్ని అనుసరించిన వారికి మాత్రమే నిత్య జీవం కలుగుతుంది. నువ్వేదో అందరిలో ఉన్నావని బైబిల్ చదివేసి వెళ్ళిపోతే కుదరదు. నువ్వు నలుగురిలో ఉన్నావని అక్కడ నామోషికి బైబిల్ చదివేసి వెళ్ళిపోతే కుదరదు. నీవున్న సంఘంలో నువ్వు బైబిల్ చదివేసి పారిపోతే కుదరదు. నీవు 2 వాక్యాలు అప్పచెప్పినంత మాత్రాన నీకు వాక్యం తెలియదు. దేవునికి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి తెలియజేయాల్సిన విషయాలు అనేకమైనటివి. ఒకవేళ కనుక మనం దేవునికి సంబంధం కలిగి జీవించినట్లయితే, సజీవ యాగముగా మన శరీరములను దేవునికి అర్పించుకొని బ్రతికినట్లయితే మనలో పాపము లేనట్టు. ఇదే మాట, మనలో పాపం లేనట్టు. ఉన్న పాపాలకు మనమే దేవుని నుంచి స్వయంగా పాపభీతి మనం పొందుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఏంటంటే పాపానికి రక్షణ పొందుకున్న వాళ్ళం మనం అవుతాం దేవుని దగ్గర నుంచి స్వయంగా. ఎందుకంటే ఆయనతో మనం సమయం గడుపుతున్నాం గనక, ఆయనకి సరైన రీతిలో మన శరీరాలను అర్పించుకున్నాం గనక, సజీవ యాగముగా యుక్తమైన సేవ చేస్తున్నాం గనక, పౌలు భక్తుడు గారి మాదిరి మన జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ విషయాన్ని గురించి చిత్తం మరియు నిర్ణయం, ఈ విషయాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. దేవుడు ఏర్పరచుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా పౌలు భక్తుడు మాదిరి ఎంచుకుంటాడు. అదేంటన్నా పౌలు భక్తుడు మాదిరి అనేక మందిని ఎంచుకున్నాడు కదా, ఈయనకేందో చెప్తున్నావు అంటే, ఈ పౌలు భక్తుడుగా అన్న అతిపెద్ద మాట ఏంటో తెలుసా? నన్ను పోలి నడుచుకోండి అని. ఎందుకన్నాడు ఆయన ఆ మాట? ఆయన దేవుని పోలి నడుచుకున్నాడు కాబట్టి. అయ్యా నేను దేవుని పోలి నడుచుకున్నాను,
మీరు నన్ను పోలు నడుచుకోండి, కనీసం నన్ను పోలు నడుచుకోండి మీరు అని. అంత ధైర్యంగా ఆ మాట ఆయన ఎలా అనగలిగాడు? ఆయనకు అంత ధైర్యం ఎవరిచ్చారు? ఆయన మంచోడని ప్రూఫ్ ఏంటి అన్న మీరు అడిగినట్లయితే, సజీవ యాగముగా తన శరీరమును దేవునికి అర్పించుకున్న వారు పౌలు భక్తుడు గారు. మరి ఇంకెవరు అర్పించుకోలేదన్నా అంటే అర్పించుకున్నారు, నేను కాదనలా. కానీ అర్పించుకునడంతో పాటు దేవుణ్ణి ప్రకటించాడు సరైన దారిలో. ఏంటి? సరైన దారిలో దేవుణ్ణి ప్రకటించాడు సర్వ మానవాళికి. ఎవరు? పౌలు భక్తుడు గారు. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దాం. దేవుడు మన జీవితంలో చేసే అతిపెద్ద కార్యం ఏంటనంటే తన చిత్తాన్ని మన జీవితంలో బయలుపరచడం. ఎలా బయలుపరుస్తాడన్నా మాకు తెలియదు, ఆయన మాతో మాట్లాడింది లేదు, మేము ఆయనతో మాట్లాడింది లేదు, మాకు ఎలా తెలుస్తుందన్నా? మీకు ఎలా తెలుస్తుందనంటే, మీకు ఎందుకు ఇప్పుడు దాకా తెలియదు అని అంటే, మీరు వాక్యం చదవరు కాబట్టి, దేవునితో సంబంధం కలిగి మీరు జీవించరు కాబట్టి. పాపపు లోకములో ఉన్న వాటినే మీరు వెంబడించి, పాపపు లోకములో ఉన్న వాటిని మనందరం కూడా వెంబడించి దాని వెనకాల పరిగిస్తున్నాము కనుకే దేవుని మాట కానివ్వండి, దేవుని చిత్తము కానివ్వండి, దేవుని నిర్ణయం కానివ్వండి, ఈరోజు మన జీవితంలో మనం తెలుసుకున్నటువంటి వారంగా ఉన్నాం, మిగిలిపోయాం తెలుసుకున్నటువంటి వారంగా. దేవునికి సంబంధం కలిగి జీవిస్తే, యుక్తమైన సేవ చేస్తే ఆయన నిర్ణయం మరియు ఆయన చిత్తాన్ని మనం తెలుసుకున్న వారం అవుతాం. మన 2వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరీ నూతనమగునట్టు వలన రూపాంతరము పొందుడి. మరొకసారి చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరీ నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఈ వాక్యానికి అర్థం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటనంటే, దేవుడు అనేక సందర్భాల్లో మనకు తెలియజేసే విషయం ఏంటంటే మరీ నూతనం. ఈ విషయాన్ని తెలుసుకుందాం. మరీ నూతనం ఏంటి, ఆయన నూతనంగా మా జీవితంలో ఏం చేస్తాడని కనుక మనం మొట్టమొదటి తెలుసుకున్నట్లయితే, ఈ యొక్క ప్రశ్నకి మనకు జవాబును తెలుస్తుంది. దేవుడు నూతనముగా మన జీవితంలో జరిగించేది ఏంటంటే ఆయన ప్రేమ క్రియలు, ఆయన ప్రేమ కార్యాలు. మనం బాధపడిన ప్రతిసారి మన దేవుడు మనతో బాధపడతాడు. మనం ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా మన గురించి ఈ యొక్క మొత్తం భూరి ప్రపంచంలో ఎవరిని ఆలోచిస్తానంటే ఎవరు ఆలోచిస్తాడు? దేవుడు తప్పుడే, దేవుడు ఒక్కడే ఆలోచిస్తాడు. ఆ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మరీ నూతనంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నమాట. అయితే పైన వచనంలో ఒక లైన్ ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చెప్తున్నాడు అదే విషయం. ఈ లోక మర్యాద అంటే లోక కార్యాలు, లోకం క్రియేట్ చేసింది ఏదైనా కూడా, అట్లా లోకం తయారు చేసి మనకు వదిలిపెట్టింది ఏదైనా కూడా దాన్ని అనుసరింపకూడదు. అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మరీ నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మరీ నూతన మగుట వలన. దేవుని చిత్తమేదో పరీక్షించి ఎలా తెలుసుకుంటాం? మన మనస్సు మారినప్పుడు, మన మనస్సు కొత్తదనంలోకి అడుగు పెట్టినప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునే దానికి మనకు అవకాశం ఉంటుంది. దేవుని చిత్తాన్ని పరీక్షించడమా అని మీరు అడిగినట్లయితే ఎస్, దేవుని మాటను పరీక్షించవచ్చు, దేవుని నిర్ణయాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మనిషి స్వేచ్ఛాజీవి. ప్రతి ఒక్కదాన్ని పరీక్షించి పరిశీలించి పొందుకునేదానికి దేవుడు మనందరికీ శక్తిని అనుగ్రహించాడు. ఆ శక్తి ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం. ఇన్నుంటాయా ఇప్పుడు మీ జీవితంలో మీ మాట ఇన్నుంటాయా అని. ఎస్, దేవునిని వెంబడించే ప్రతి ఒక్కరికి కూడా
తెలిసిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? తన మనసులో ఉన్న చెడు ఆలోచనలు, చెడు దృష్టి, చెడు తలంపులు, చెడు కార్యాలు అన్నీ కూడా రగిలించుకొని తగలబెట్టి వాటిని బూడిద చేసి నూతనమైన మనసు దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నప్పుడు ఆ మనసులోకి ఎంట్రీ ఇచ్చే ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవడం. అంటే ఈ కార్యాలు చేసిన ఆ మనుషుని నేను నాశనం చేసుకున్నాను, నూతనమైన మనసు కనుక నేను పొందుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నేను తెలుసుకోవచ్చు. అది దానికి ఆన్సర్. అంటే ఏంటంటే, ఈ పని చేయాలంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. లోక మర్యాద అంటే అన్నీ వస్తాయి, ఒకటి కాదు, అన్ని, ప్రతి ఒక్కటి. లోకంలో మనం తిరగడమైనా కానివ్వండి, సినిమాలు చూడమైనా కానివ్వండి, సినిమా పాటలు కానివ్వండి, అన్ని ప్రతి ఒక్కటి, మనం మాట్లాడే లోక వార్తలు కానివ్వండి, అవతల మీద చాడీలు, అవతల మనుషుల మీద కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, వీటన్నిటి కూడా లోక మర్యాదను అనుసరించే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది. వీళ్ళందరూ 99 వాళ్ళైతే ఆ 100th పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ 100వ వారు ఎవరైతే ఉన్నారో అది దేవుడు. ఈ 99 వారు నీ మీద ఇలాంటివి చూపించినా సరే, ఈ 99 వారు లాగా నీవు బతకాలనుకున్నా సరే, ఈ రెండుటి కూడా దేవుని అవసరం మనకుంది. వారి మాదిరి నీవు బతకూడదు అని అనుకున్నా సరే నీ మనసుని మార్చుకోవాలి. వారి మాదిరి నీవు బ్రతకాలనుకున్నా సరే నీ మనసుని మార్చుకోవాలి. ఏది ఇష్టం నీకు? యుక్తమైనది ఏది, సరైనది ఏది తెలుసుకో. యుక్తమైన సేవ చేయాలంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు కదా. ప్రార్థన చెయ్యి. నేను లోకంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, లోక కార్యాలు చేయాలనుకుంటున్నాను, నీ గురించి నాకు అవసరం లేదు, నీ చిత్తం మీద నాకు అవసరం లేదు, నీ నిర్ణయం మీద నాకు అవసరం లేదు, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను, నాకు మాత్రం అడ్డు రాబాకు అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, తప్పేం లేదు, ప్రార్థన చేయండి. ఇలాగ ప్రార్థన చేసి దేవుని అడగండి. దేవుడు మంచి సమాధానం ఇస్తాడు. అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? విడిచిపెట్టేయడం. అవును, దేవుడిచ్చే సమాధానం, చివరి సమాధానం ఏంటో తెలుసా? విడిచిపెట్టేయడం. లోక మర్యాదను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా చెప్తా కూర్చోడు దేవుడు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుని దృష్టిలో ఇది నిజమే, దేవుని దృష్టిలో ఇది సరైన కార్యమే, దేవుని దృష్టిలో ఇది యుక్తమైన కార్యమే ఉన్నట్లుంది అని మనం భ్రమపడతాం. దేవుని దృష్టిలో యుక్తమైన కార్యం కాదు అయ్యా, నిన్ను విడిచిపెట్టేశాడు ఆయన, నిన్ను వదిలిపెట్టేశాడు, నీకు ఇష్టం వచ్చినట్టు బతికి సావని. దేవుని చిత్తాన్ని, దేవుని నిర్ణయాన్ని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రియులారా? ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలి. మారు మనస్సు కలిగి జీవించాలి. రూపాంతరం పొందాలి నూతనముగా మన మనస్సు, మన శరీరం. సజీవ యాగముగా మన శరీరములని ఆయనకి అర్పించుకొని యుక్తమైన సేవ చేసేదానికి మనం ప్రయత్నం చేయాలి ఎల్లప్పుడూ. కుదరలేదంటే దేవుని సేవ అన్న, దేవుని కార్యాలన్న ఆషమాషి విషయం కాదు. ఈరోజు మరుగుతున్న ప్రతి రక్తం కూడా ఏమంటదంటే, మేము సేవకి వెళ్ళిపోతాం, దేవుని గురించి చెప్పేస్తాం అంటారు. దేవుని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా, దేవుని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా యుక్తమైన మార్గములో దేవుణ్ణి ప్రకటించేదానికి చూస్తారు తప్పితే దేవుడికి అంటే ఏంటంటే, మీరు మా దగ్గరికి రండి, మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, మీకు మాకు సందా అయ్యండి, మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, లేదంటే ఇంకోటి ఏదో చేయండి అని చెప్పరు. దేవుణ్ణి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా యుక్తమైన మార్గములో మాత్రమే సేవను ప్రచురింపజేసేదానికి ఇష్టపడతారు. అయితే ఆ ఒక్క విషయాన్ని, ఆ ఒక్క చిత్తాన్ని, ఆ ఒక్క నిర్ణయాన్ని మన జీవితంలో జ్ఞానముతోనూ, మారు మనసుతోనూ, మరియు సజీవ యాగముగా మన శరీరములను దేవునికి అర్పించుకొనుట చేతను ఆయన చిత్తాన్ని, ఆ నిర్ణయాన్ని మనందరం తెలుసుకొని మన జీవితంలో ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆయన తోడే ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా,
ఉన్నవారిని అనువాడవని దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అల్ఫా ఒమేగా అన్న దేవా, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయాన్ని రక్షణను మాకు అనుగ్రహించే దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నిత్యం దేవతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడు మహాదేవ మహాగరుడ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నా జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలను నా తండ్రి. అయినా ఈ రోజు నా తండ్రి మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి నీ చిత్తం ఏదో, నీ నిర్ణయం ఏదో నా తండ్రి, సరైన మార్గంలో యుక్తమైన సేవ చేసే వరంగా మేము ఉండేదానికి నువ్వు మారు మనసు కలిగి పరీక్షించి నీ చిత్తం ఏదో మేము తెలుసుకునడానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించవని మేము ఎదురు చూస్తున్నాం నా తండ్రి. నీ కృపను మాకు అనుగ్రహిస్తామని మేము ఎదురు చూస్తున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకో నా తండ్రి. నేను మా జీవితంలో నా తండ్రి నాయన సజీవ యాగముగా నా తండ్రి మా జీవితాలను నా తండ్రి, మా శరీరాలను నా తండ్రి నీకు అర్పించుకొని జీవించాలి అన్న కోరిక నిమిత్తం మేము ముందు కొనసాగిపోతుండగా నా తండ్రి, పౌలు భక్తుడు గారు చెప్పిన రీతిగా నా తండ్రి నిన్ను వెంబడించే వారిగా నా తండ్రి మేమందరం ఉండేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అనేక మంది కుటుంబాలు నా తండ్రి, అనేక మంది బిడ్డలు నా తండ్రి ఒంటరి స్థితిలో బతుకుతున్నారు నా తండ్రి. ఎన్నో కష్టాల మధ్య నలిగిపోతున్నారు నా తండ్రి, బాధల మధ్య నలిగిపోతున్నారు, ఇరుకు ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నారు నా తండ్రి. అపవాది ఎంతగానో వాళ్ళని బాధిస్తుండగా నా తండ్రి, వేధిస్తుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా తండ్రి అపవాది సంఖ్యల నుంచి నా తండ్రి విముక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అపవాది బాధల నుంచి నా తండ్రి విముక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటాం. కష్టాల నుంచి విముక్తిని అనుగ్రహించండి. నీ సహాయాన్ని వాళ్ళకి దయచేయండి. నీ కృప ద్వారా వాళ్ళని నడిపించండి నా తండ్రి. ఆశీర్వదించండి, దర్శించండి. ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో నా తండ్రి వాక్యం నా తండ్రి వింటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. సమస్త సృష్టిని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రార్థిస్తూ మొరపెట్టుకునే ప్రతి ఒక్క జీవిని నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ క్రీస్తు పరిచయంలో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను నా తండ్రి నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి జవాబును అనుగ్రహించి మనం వేడుకుంటూ మరొకసారి నా తండ్రి నీ రాకడ సమయం గనక ఆలస్యమైనట్లయితే మేమందరం ఆ దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.